శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. గురువుగారు నమస్కారం. మీకు తెలుసున్నదే, మా సంస్థ పేరు విభావరి. మేము ఎప్పటికప్పుడు మంచి విషయాలను తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తుంటాము. మీరు గృహస్థాశ్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అది లేకుండా మిగిలిన ఆశ్రమాలు ఉండలేవని కూడా చెప్పారు. గృహస్థాశ్రమ వైభవాన్ని మాకు తెలియచేయడానికి ఎన్నో సందర్భాలలో కావ్య పురాణాల నుండి సంఘటనలను మాకు వివరించారు. అవి మాకు కరదీపికలయ్యాయి. మేము ప్రశాంతంగా ఉంటూ మా చుట్టూ ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచడానికి మీ ప్రసంగాలు మాకు ఎంతో ఉపకరించాయి. చలనచిత్రాల్లో కొన్ని గీతాలు కూడా చాలా గొప్పవని మీరు అంటూ ఉంటారు. 4 పాటలు ఆధారం చేసుకుని గృహస్థాశ్రమ వైభవాన్ని మాకు తెలియచేయవలసిందిగా మా సంస్థ సభ్యులందరి తరపున ప్రార్థన చేస్తున్నాను. గురువుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా సంస్థ సహకార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారిని, గురువు గారిని పుష్పమాలాలంకృతులను చేయవలసిందిగా కోరుచున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీ సంస్థ వారు నన్ను ఆహ్వానించినప్పుడే గృహస్థాశ్రమ వైభవం గురించి మాట్లాడవలసి ఉంటుంది అని అడిగారు. గృహస్థాశ్రమం గురించి మీ అందరికీ చాలా చక్కని అవగాహన ఉంది అని మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. గృహస్థాశ్రమ వైభవం గురించి ఇతపూర్వం నేను చేసిన ప్రసంగాలు కూడా మీరు చాలా సావధాన చిత్తంతో విన్నారు అని కూడా నాకు అర్థమైంది. ఆ ఆశ్రమం మీదే మిగిలిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఉన్నాయని, నిజానికి గృహస్థాశ్రమం లేనప్పుడు మిగిలిన ఆశ్రమాలు నిలబడే అవకాశం లేదు అన్న విషయం కూడా మీకు రూఢంగా అర్థమైంది అని నేను తెలుసుకున్నాను. గృహస్థాశ్రమ వైభవం గురించి ఇంత బాగా అర్థం చేసుకున్న తర్వాత మీరు గృహస్థాశ్రమాన్ని పండించుకోగలరు. అయినా మీరు నన్ను ఇవాళ మళ్ళీ ప్రేమగా ఆహ్వానించి ఆ గృహస్థాశ్రమ వైభవం గురించే మాట్లాడమని అడిగారు. కాకపోతే ఇతపూర్వం నేను మాట్లాడినప్పుడు రామాయణాది కావ్యాలలో ఉన్న శ్లోకాలు, మహాభారతం వంటి ఇతిహాసాలలో ఉన్న పద్యాలు ఆధారం చేసుకుని, అట్లాగే వేదమంత్రముల యందు ఈ గృహస్థాశ్రమ స్వీకార సమయంలో ఉండే విషయాల గురించి ఉటంకించడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు నాకు ఒక విచిత్రమైన విషయాన్ని ఇచ్చారు. మీరు చలనచిత్రాలలో ఉండే పాటలు కొన్ని చాలా భావగాంభీర్యంతో ఉంటాయంటూ ఉంటారు కదా. గృహస్థాశ్రమ వైభవాన్ని చెప్పడానికి 4 చలనచిత్ర గీతాలని ఆధారంగా చేసుకుని ప్రసంగించండి అన్నారు. నేను మీ సహృదయాన్ని అర్థం చేసుకున్నాను. ఎందుకనంటే చలనచిత్రాలలో ఉన్న పాటలు వినడం చాలా తేలిక. ఆ పాటలు వింటూ గృహస్థాశ్రమ వైభవాన్ని అర్థం చేసుకుని దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రస్థానం చేయగలిగితే, సంఘర్షణ తగ్గించుకోగలిగితే జీవితాలు పండుతాయి. ఆ సహృదయంతో బహుశా మీరు ఇవాళ నన్ను చలనచిత్రాలలో పాటలు ఆధారంగా ఈ ప్రసంగం చెయ్యమని కోరారని నాకు అర్థమైంది. ఈ సందర్భంలో నేను మీతో ఒక విషయాన్ని మనవి చెయ్యాలనుకుంటున్నాను. గృహస్థాశ్రమ స్వీకారం చేసేటప్పుడు 2 వ్యక్తులు కలిసి జీవించడం ప్రారంభమవుతోంది. వివాహము అంటేనే విశేషమైన దానిని భరించుట. వాహము అంటే బరువు, విశేషమైన బరువుని స్వీకరిస్తున్నారు. కానీ అది వి అన్న అక్షరం చేత విచిత్రమైన బరువు కూడా. ఎందుచేతనంటే బరువు ఎత్తుకొని బరువు లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. సంసారం బరువు, పిల్లలు బరువు, ఇంటి నిర్వహణ బరువు, కష్టసుఖాలు బరువు. అయినా అవి లేకపోతే ఉండలేడు మనిషి. అక్కడే రాటు తేలుతాడు, అక్కడే సంతోషం, అక్కడే నిజానికి వైరాగ్యం.
అక్కడే భక్తి కూడా బాగా ఊంచుకుంటుంది. ఎందుకంటే నన్ను నా వారిని క్షేమంగా ఉంచగలిగిన వాడు భగవంతుడన్న ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఇన్ని భావాలకి ఆలవాలం గృహస్థాశ్రమం. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితం ప్రారంభం చేస్తారు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి పుట్టిన వాళ్ళు కారు. ఇత పూర్వం పరిచయం ఉందని చెప్పడం కూడా అన్ని విషయాల్లోనూ సాధ్యం కాదు. 199 మందిలో ఒకరికొకరు తెలియని వారే అయి ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి జీవన ప్రస్థానం ప్రారంభం చేసి తమ జీవితాలు పండించుకోవడం అన్నది ఆ గృహస్థాశ్రమంలోనే. అప్పుడు ఒకరి విషయంలో ఒకరికి అసలు ఒక స్పష్టత ఉండాలి. ఆమెను ఎందుకు నేను స్వీకరిస్తున్నాను, ఆయనకు ఒక అభిప్రాయం ఉండాలి. ఆయనని ఎందుకు భర్తగా స్వీకరించి ఆయనను అనుగమిస్తున్నాను, ఆమెకు ఒక స్పష్టత ఉండాలి. అభిప్రాయమునందు స్పష్టత, అవగాహన యందు నిర్దుష్టమైనటువంటి స్థితి ఉంటే ప్రస్థానము తేలికవుతుంది. దాన్ని సూచన చేస్తూ అసలు దాంపత్య ప్రారంభం ఎంత అందంగా ఉంటుందో ఉండాలో అన్యాపదేశంగా చెప్తూ సుమంగళి అని 1965 సంవత్సరంలో విడుదలైనటువంటి చలనచిత్రం. దానిలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చలనచిత్రంలో ఒక పాట, ఆ పాట ప్రారంభంలో ఆమె పాట పాడడం కాదు, కొన్ని మాటలు అంటూ మొదలు పెడుతుంది పాట. ఏ నాటికైనా ఏ జన్మకైనా నైతోడు నీడగా. ఇది విచిత్రం. ఈ జన్మలో తల్లి వచ్చే జన్మలో తల్లి అవుతుందని నమ్మకం లేదు. ఈ జన్మలో తండ్రి వచ్చే జన్మలో తండ్రి అవుతాడని నమ్మకం లేదు. ఈ జన్మలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వచ్చే జన్మలో కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారని నమ్మకం లేదు. కానీ దాంపత్యం అన్నది పండిందనడానికి గుర్తు ఏమిటంటే, ఎన్ని జన్మలకి మీరు నాకు భర్తగా కావాలి, ఎన్ని జన్మలకి నువ్వే నాకు భార్య కావాలి అన్న కోరిక మిగిలిపోయేటట్టుగా ఆశ్రమాన్ని పండించుకున్న వాళ్ళు ఉన్నారే, అక్కడ దాంపత్యం పండింది. అందుకే మన దాంపత్యానికి అంతిమ ఫలితం అది కావాలి. ఈ జన్మలో కాదు నిన్ను అనుగమించడం, జన్మ జన్మలకి నిన్నే అనుగమించాలని నేను అనుకుంటున్నాను. ఏనాటికైనా ఏ జన్మనైనా నీ తోడు నీడగా, నీ చేయి వీడక. నీడ కష్టంలో ఉన్నామని సుఖంలో ఉన్నామని మనని విడిచిపెట్టదు. నీ చేయి విడిచిపెట్టకుండా కష్ట సుఖాలలో నీతో కలిసి ప్రస్థానం చేసి జీవితాన్ని పండించుకోవడానికి నేను నీతో కలిపి గృహస్థాశ్రమ స్వీకారానికి సిద్ధపడుతున్నాను. నీ అడుగుజాడలే అనుసరిస్తాను. భర్త వయసులో పెద్దవాడై ఉంటాడు, భార్య వయసులో చిన్నదై ఉంటుంది. కాబట్టి అనుభవం భర్తది. వయస్సు అనుభవానికి కారణం అవుతుంది. కాలమే కదా అనుభవాన్ని ఇచ్చేది. అందుకని భర్త మార్గదర్శి. కాబట్టి నీ అడుగు జాడలు నేను అనుసరిస్తాను అంటే నిన్ను నేను అనుగమిస్తాను. నువ్వు నడిపించాలి, నేను నడవాలి. ఇద్దరం కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఒక్కొక్కసారి నువ్వు తడబడితే నేను దిద్దుతాను. అప్పుడు నువ్వు దిద్దడమా అన్న భావన నీకు ఉండకూడదు. కలిసి ప్రస్థానం చేద్దాం అంటే ఆయన అన్నాడు, కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి. కన్నులు నీవే కావాలి అంటే ఈ ప్రపంచాన్ని చూడవలసి వచ్చిందనుకోండి, ఏది చూసినా కళ్ళతోనే చూడాలి. ఒక కష్టమైన దాన్ని చూడడానికి వేరే కళ్ళు, సుఖమైన దాన్ని చూడడానికి వేరే కళ్ళు ఉండవు. కష్టమైంది చూసినా, సుఖమైంది చూసినా, ఆహ్లాదకరమైంది చూసినా, బాధాకరమైంది చూసినా, చూడకూడనిది చూసినా, చూడవలసినది చూసినా ఆ కళ్ళే. నువ్వు నాకు కళ్ళు కావాలి అంటే ఆ కళ్ళు నడిపిస్తాయి. నయనం నాయక అంటే నువ్వు నా చేయి పట్టుకుని నడుస్తానంటున్నావు. కేవలం నడవడమే కాదు, అవసరమైతే నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నన్ను దిద్దాలి, నువ్వు నా నడతను సరిదిద్దాలి. ఒకరినొకరం దిద్దుకుంటూ ప్రస్థానం చేద్దాం. అందుకని నువ్వు నాకు కళ్ళు కావాలి.
నేను ఏది చేస్తున్నా తను సంతోషిస్తుందా, తను ఆనందపడుతుందా, ఇది తనకి క్షేమకరమేనా, దీనివల్ల తను ఇబ్బంది పడదు కదా అన్న ఆలోచన నాకు అంతర్లీనంగా ఉండాలి. నీ సుఖపడిపోతే చాలు, నీ సంతోషపడిపోతే చాలు, తను ఏమైనా నాకు అక్కర్లేదు అన్న భావన నాకు ఉండకూడదు. నేను ఏది చేస్తున్నా నీ సుఖాన్ని నేను మనసులో పెట్టుకుని ఉండగలగాలి. అలా ఉండాలి నువ్వు నన్ను నమ్మి నా జీవితంలో ప్రవేశిస్తున్నందుకు. కాబట్టి కన్నులు నీవే కావాలి అంటే నేను చూసేది నీ కళ్ళతో చూస్తున్నట్టు, నువ్వు నాకు కళ్ళయినట్టు, అటువంటి భావనతో ఉండాలి. కలనై నేనే రావాలి. నీకు ఎంతగా నీ మనసులో నేను ప్రవేశించాలంటే నేను నీ పట్ల చూపించే ప్రేమ కారణంగా నీకు నా యందు అంత ప్రీతి అంకురించాలి. మనసుకి ప్రీతి దేని మీద ఉంటుందో, భయం దేని మీద ఉంటుందో దాన్నే కలలో చూపిస్తుంది. భయం చేత కాదు నేను నీకు కలలో కనపడవలసింది, కలలో కూడా నేనే కనపడుతూ ఉండాలి. ఎందుకంటే నీ మనసులో నాకన్నా ప్రీతిపాత్రమైనది ఇంకొకటి లేనంతగా నేను నిన్ను చూడగలగాలి. అంత ప్రేమగా నిన్ను చూసుకునే స్థితి నాకు కలగాలి. కలిగితే కలలో కూడా నేను నీకు వస్తూ ఉండాలి. అలా మనిద్దరం బతకాలి. అంటే దాంపత్య ప్రారంభం ఎట్లా ఉండాలో, వాళ్ళు ఎలా బ్రతకాలో ఒకరితో ఒకరు భాష చేసుకుంటున్నారు, అవగాహన చేసుకుంటున్నారు. ఆమె అంది, కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. కవిత్వం ఉరుకుతుంది. ఆ ఉరకడం అన్న మాటకు అర్థం ప్రవహిస్తుంది, ఉధృతి, వేగం. ఉరికిందంటారు, ఉరికింది ఉరికింది గంగా, అచ్చమైన తెలుగు ప్రయోగం. కాబట్టి కవితే నీవై ఉరకాలి, నీ భావాలు అలా వెళ్ళాలి, నువ్వు అంత వేగంగా వెళ్ళాలి. నువ్వు ఆ వేగంలో, నీ ప్రస్థానంలో, నీ నడకలో, నీ నడతలో నేను ఎప్పుడూ కలిసి ఉండాలి. కాబట్టి అది మిగిలిపోయినప్పుడు, ఒక కార్యంగా మిగిలిపోయినప్పుడు, ఒక ఫలితంగా మిగిలిపోయినప్పుడు అసలు అది నేనుగా మిగిలిపోవాలి. అంటే నాకు అందులో భాగస్వామ్యం లేదు అన్నది ఏది నీది ఉండకూడదు. అంటే నీ ప్రతి ఉత్సాహంలో, నీ ప్రతి సంతోషంలో నేను కారణం కావాలి. అలా నేను కారణమైన కారణం చేత నువ్వు ఉరకలెత్తాలి. చివరికి దానికి కారణం నేనైపోయి కావ్యంగా నేను మిగిలిపోవాలి. కావ్యం పరమ పవిత్రం కాదు. ప్రియురాలి వాక్కు ఎలా ఉంటుందో కావ్యం అలా ఉంటుంది. రామాయణంలో కవిత్వం ఉంది, కానీ రామాయణం ఆది కావ్యం. అలా కావ్యము నేనైపోవాలి అంటే దాని సారము, ఆ వస్తువు నేనైపోవాలి, దానిలో కవిత్వము నీవైపోవాలి. చదువుతున్నప్పుడు మళ్ళీ ఆ ఉరకల పరుగులు నువ్వు కనపడుతూ ఉండాలి. రామాయణ కావ్యంగా కనపడినట్లు కావ్యముగా నేను మిగిలిపోవాలి. అంటే అప్పుడు అసలు ఆ కవిత్వాన్ని కావ్యాన్ని వేరు చేయడం సాధ్యమా? మనం అలా ఉండిపోవాలి. కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి అంటూ మనసు నేనై ఉండాలి, మమత నీవై నిండాలి. మనసు అనేటటువంటిది సంకల్ప వికల్ప సంఘాతం. మనసుకున్న లక్షణం ఏమిటంటే ఎక్కువ ప్రేమ దేని యందు అన్వయమవుతుందో దానినే స్మరిస్తుంది, దేని యందు క్రోధం ఎక్కువ దానినే స్మరిస్తుంది. నేను నీ మనసు ఇంకొకటి స్మరించడానికి అవకాశం లేనంత ప్రేమైకమూర్తిగా మిగిలిపోవాలి. ఆమె అంటోంది, అంటే నీ మనసు క్రోధము కానీ వైషమ్యము కానీ ఇటువంటి భావాలు ఏవి ప్రవేశించకుండా ఆర్ద్రంగా మెత్తగా ఉండడానికి నా ప్రేమ కారణం కావాలి. కాబట్టి మనసు నేనై ఉండాలి, అందులో మమత నీవై నిండాలి. నీ మనసు నేనవ్వాలి. నీ మనసు నీది, నా మనసు నేనే నాదైతే ఇక దాంపత్యం ఏమిటి? కాదు. నా మనసు నీ మనసు కావాలి. కాబట్టి నేను నీ మనసు అవ్వాలి. అందులో నిండి ఉండవలసిన ప్రేమ నువ్వవ్వాలి. అప్పుడు మనసు ప్రేమ విడదీయడం సాధ్యమా?
సాధ్యం కాదు. అంటే పాలు, తెలుపు, వజ్రము, కాంతి, సూర్యుడు, ప్రభ, పువ్వు, సౌరభము ఇవన్నీ కావ్య ప్రయోజనాలు, కావ్యంలో ప్రయోగాలు. కానీ ఇక్కడ కవి ఎంత చమత్కారంగా ప్రయోగిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనసు నేనై ఉండాలి, మమత నీవై నిండాలి అందే ఆవిడ. అంటే ఆయన అన్నాడు, కడలి నేనై పొంగాలి, నదివి నీవై చేరాలి. సముద్రాన్ని గంభీరంగా ఉంటుంది. సముద్రం ఊరి మీదకి వచ్చేసింది అనుకోండి, ప్రమాదం. అలాగని దానికి ఒక పొంగు లేదనుకోండి, అందం ఉండదు. నది ఎక్కడో ముడుతుంది. ఎన్ని చోట్ల నుంచో, అడవులలోంచి, పర్వతాల మించి, గుట్టల మించి, మిట్టల మించి ప్రవహించి వచ్చి 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 చిట్ట చివరి ప్రయోజనంగా సముద్రంలో కలిసిపోయింది. అలా నది అంత కష్టపడి వచ్చి తనని చేరిపోయి, తన రంగు వదిలేసి, తన రుచి వదిలేసి, తన పేరు వదిలేసి తనలో కలిసిపోయినందుకు రోజు పొంగితే ఊరికి ప్రమాదం అని పొంగు ఆపుకోలేక పౌర్ణమి నాడు పొంగుతుంటాట సముద్రుడు. అంటే రోజు లేదా పొంగు అంటే రోజు ఉంది, కానీ పొంగితే బాగుండదు, అది ఇబ్బందికరంగా ఉంటుందని ఒక పౌర్ణమి నాడు పొంగుతాట. అందుకని కడలి నేనై పొంగాలి. నువ్వు రోజు నది అలా చేరుతూనే ఉంటుంది. నీ భావాలు, నీ ప్రేమ, నీ మనస్సు, నీ మమత నువ్వు నా యందు అలా కలిసిపోతూ ఉండడాన్ని పరిశీలిస్తూ నేను లోపల అలా పొంగిపోతూనే ఉండాలి. ఏం అదృష్టం, ఏం అదృష్టం ఇటువంటి ధర్మపత్ని అని. అటువంటి పతిని నేను కావాలి, అటువంటి పత్ని నీవు కావాలి. అట్లాగే తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనై మొలవాలి. ఆయన అంటున్నాడు, భూమి గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు ఎండిపోతుంది. ఎంత ఎండిపోతుంది అంటే గాలి వేస్తే ధూళి రేగుతుంది, అంత ఎండిపోతుంది. అంత ఎండిపోయినప్పుడు శ్రావణ భాద్రపద మాసాలు ప్రారంభం అవగానే తొలకరి మొట్టమొదటి వాన పడుతుంది. మొట్టమొదటి వాన వచ్చే ముందు గాలి వచ్చి దుమ్ము రేగుతుంది. కానీ ఇక రేగడానికి వీలు లేకుండా వర్షం పడిపోతుంది. తొలకరి వాన పడగానే అప్పటి వరకు గ్రీష్మ ఋతువులో తప్తం చెందిన భూమిలోంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ తొలకరి చినుకు పడగగానే అప్పటి వరకు గింజలుగా ఉండిపోయిన వాటిలోంచి మొలకలు వస్తాయి. అంటే ఆ ఆర్ద్రత, ఆ మెత్తతనం, ఆ తడి, మొలకలెత్తడం అసలు ఆ తొలకరి వల్లే భూమికి ప్రారంభం. నువ్వెక్కడో, నిజానికి నేనెక్కడో, మన ఇద్దరం వివాహ బంధంలో కలిసాం. కానీ నువ్వు నా జీవితంలోకి రావడం, నేను మొలకలెత్తడానికి కారణం కావాలంటే నేను పండాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి. లేనప్పుడు పురుషుడిగా నా జన్మకు అర్థం లేదు. కానీ నేను అలా పండి 10 మందికి పనికి రావాలంటే నువ్వు తొలకరి వానవై నా మీద పడాలి. అప్పుడు నేను మొలకలెత్తాలి. నీవు అలా స్పృశించనప్పుడు నేను పండగలిగిన గుణం ఉన్నవాడినైనా పండలేను. గ్రీష్మతాపంతో ధూళికి ఎగురుతూ ఉండిపోతాను. నువ్వు తొలకరి వాన, నేను భూమి. దాని ప్రయోజనం పంట. నిజం కదా? ఆయన ఎక్కడో, ఆమె ఎక్కడో తిరగేసి చెప్తే ఆయన చినుకు, ఆమె క్షేత్రం, ఫలం పంట, ధార్మికమైన సంతానం. ధర్మ ప్రజా సంపత్త్యర్థం ధార్మికమైన సంతానం కలుగుతుంది. కాబట్టి అలా మన ఇద్దరం ఉండాలి, అలా మన జీవితాలు పండాలి. ఒకసారి పడిన తర్వాత తొలకరి ఏది? పడుతున్నంతసేపు కనపడుతోంది, భూమి మీద పడ్డ తర్వాత పంటగా మారిపోతుంది. ఆ భూమి పండడానికి కారణమైంది. అలా నువ్వు కావాలి నా జీవితంలో. అంటే ఆమె అంది, దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి. ధర్మాన్ని నిర్వచించేవాడెవరు? పరమేశ్వరుడు. ధర్మాన్ని రక్షించేవాడెవరు? పరమేశ్వరుడు. నువ్వు నన్ను ధార్మిక మార్గంలో నడిపించాలి. నేను నీకు ధర్మపత్నిని. నా చిటికిన వేలు పట్టుకుని దేవాలయానికి తీసుకెళ్ళు, ప్రదక్షిణం చేయించు, నాతో కలిసి మంచి పనులు చేయి, నాతో కలిసి యజ్ఞం చేయి, నాతో కలిసి యాగం చేయి, నాతో మంచి కావ్యాలు చదివించు,
నేను చదివి చెబుతుంటే అబ్బా చాలా బాగా చెప్పావోయ్ అను, నన్ను ప్రోత్సహించు, నా చేత మంచి పనులు చేయించు. నీ ప్రోత్సాహం లేకపోతే నేను చేయలేను. ఏమిటి అవన్నీ అని నువ్వు విసుక్కుంటే ఆవిరైపోతుంది నాలో ఉత్సాహం. కాబట్టి నువ్వు దైవమై నడిపించు, నేను ధర్మమై నడవాలి, ఇద్దరం పండిపోదాం. ధర్మం అనుష్ఠించిన వాడు ఏమవ్వాలి? దైవంలోనే చేరాలి. అలా నువ్వు దైవమై నీ ధర్మమైతే మన ఇద్దరం ఒక్కటైపోతాం. అప్పుడు మనది పండిపోతుంది జీవితం. అప్పుడు రెండు కాదు, ఒక్కటైపోవాలి. రెండుగా మొదలై దాంపత్యం ఒకటిగా మిగిలిపోవాలి. అందుకని దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి, శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి అని ఆయన అంటున్నాడు. శిల్పం కనపడుతుంది, చెక్కినవాడు కనపడడు. ఆయన చెక్కడం అస్తమానం కనపడుతుంది. చెక్కినప్పుడు చెక్కడం కనపడుతుంది అంతే. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఏం కనపడుతుంది? శిల్పం కనపడుతూ ఉంటుంది. కానీ శిల్పం నువ్వు కావాలి. అంత గొప్ప ఇల్లాలు, అబ్బా ఏమి ఇల్లాలని మహాతల్లి. ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి ఓ పండన్న చేత్తో పెట్టకుండా పంపదండి ఆవిడ. అసలు ఆవిడ అలా పంపదు. ఎవరు తెస్తున్నారు? ఎవరి కీర్తి? ఆవిడ కట్టి విప్పిన చీర పుచ్చుకుని బిడ్డ పుట్టగానే వేయండి. ఎక్కడదా కీర్తి? ఆయన ఇల్లాలు, ఆయన ఇల్లాలు కాబట్టి ఇంత గౌరవం వచ్చింది. కాబట్టి కల్పన నేను కావాలి, చెక్కినవాడిని నేను, చెక్కబడిన దానివి నువ్వు. చెక్కబడడానికి అంగీకరించకపోతే శిల్పం రాదు. పెచ్చులు ఊడిపోతే, తిరగబడితే ఏమిటిదంతా అంటే హుళక్కి పురుషుడి జీవితం. కాబట్టి నువ్వు చెక్కాలి, నేను చెక్కబడాలి. కల్పన నీది, శిల్పంగా నేను మిగిలిపోవాలి. అలా నువ్వు నన్ను చెక్కు, నేను అలా శిల్పంలా మిగిలిపోతాను. కల్పన శిల్పము రెండు వేరా? రెండు కలిస్తేనే ఇంతమంది ఆనందించడానికి కారణమైంది. అబ్బా ఏమి దంపతులండి, ఏమి దంపతులండి, వాళ్ళ ఆశీర్వచనం అండి, వాళ్ళు కట్టి విప్పిన బట్ట అండి, వాళ్ళు కనపడితే చాలండి, వాళ్ళిద్దరినీ చూస్తే చాలండి అని ఇలా బతుకుదాం. కల్పన నీవు కావాలి, శిల్పం నేను కావాలి. అలా చిరకాలం జీవించాలి. ఎలా సాధ్యం? మహా ఉంటే 100 ఏళ్లే కదా. అంటే మన పేరు మిగిలిపోవాలి. వాళ్ళలా బ్రతకండన ఆశీర్వచనం చెయ్యాలి. ఇంట్లో పెళ్ళవుతుంటే ఒరేయ్ మీ తాత నాన్నమ్మ ఎలా బతికారో అలా బతకండి, వాళ్ళలా కీర్తివంతులు కండి అనిపించుకోవడం చిరంజీవిత్వం. అలా బ్రతుకుదాం. అప్పుడు అలా చిరంజీవులం అవుదాం. చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి. మన శరీరాలు వెళ్ళిపోవచ్చు, కానీ కలంతో సిరాతో రాసిన అక్షరాలు తడి తగిలి చెరిగిపోవచ్చు. కానీ శిలల మీద రాసినటువంటి అక్షరాలు కాలంలో తరగవు, ఏ విధంగానూ చెరగవు. ఆ అక్షరాలు చదువుతూ ఉంటే భావం తెలుస్తూ ఉంటుంది. అక్షరం అక్షరంగా ఉంటుంది, అక్షరాన్ని చదివితే భావం వస్తుంది. అక్షరము భావము ఒకటైపోయి శాశ్వతంగా మిగిలిపోయినట్టు మన దాంపత్యం అలా మిగిలిపోవాలి. చెరగనిత మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి. మొదలెట్టినప్పుడు ఆయన అన్నాడు కందులు నీవే కావాలి, కలనై నేనే రావాలి అని. పూర్తి చేసినప్పుడు కూడా ఆయనే అన్నాడు అనుకోండి ఆ మాట. ఎలా? అందుకని ఆ అన్న మాట ఇప్పుడు ఇద్దరు సగం సగం అంటున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కందులు నీవే కావాలి అన్నాడు. ఇప్పుడు ఆవిడ మిగిలిన సగం ఆవిడంది, కలనై నేనే రావాలి అని. ఇప్పుడు ఆయన పూర్తిగా అనలేదు, ఆయన అన్నదాన్ని సగం సగం అంటున్నారు. ఆమె ఇంతకు ముందు అంది కవితే నీవై వరకాలి, కావ్యం నేనై నిలవాలి అని. ఇప్పుడు ఆయన సగం అన్నాడు కవితే నీవై వరకాలి, ఆమె కావ్యం నేనై నిలవాలి. అంటే ముందు ఆయన అన్నదాన్ని ఇప్పుడు సగం సగం, ఆమె అన్నదాన్ని సగం సగం. దాంపత్య ప్రారంభం ఒకటి ఒకటి, ఒకటి ఒకటిగానే మిగిలిపోతే రెండే.
కాదు, అది ఒకటిగానే మిగిలిపోవాలంటే ఒకటి ఒకటి రెండుగా ప్రస్థానం ప్రారంభమై సగం సగం ఒకటి. అందుకని ఒకటిగా మొదలెట్టింది సగం సగంగా అని ఇద్దరూ కలిసి కన్నులు నీవే కావాలి, నేనన్నీ నీ కోసం చూడాలి, నువ్వన్నీ నా కోసం చూడాలి అని అనలేదు. ఎవరికి వాళ్ళే కన్నులు నీవే కావాలి, నేను చూసేవన్నీ నీ కళ్ళతో చూడాలి, నీ కోసం చూడాలి, ఆమె అన్నీ నీ కోసం చూడాలి. అలా మన దాంపత్యం ఉండాలి. అంటే గృహస్థాశ్రమ ప్రారంభంలో అసలు దాంపత్యం గురించి ఒక అవగాహన ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి. ఏ అవగాహన లేకుండా, ఏ స్పష్టత లేకుండా రెండు వస్తువుల్ని పక్కన చేర్చినట్టు స్త్రీ పురుషుల్ని చేరిస్తే వాళ్ళ మధ్య భావ సమన్వయం ఏది? ఇద్దరి మధ్య అన్యోన్యత ఎందుకు వస్తుంది? ఇద్దరి మనసుల్లో ఉన్న అభిప్రాయాలు ఒకటవ్వాలి. ఒకటవ్వాలి అంటే ఆమె స్వభావమేమి, ఆయన స్వభావమేమి, వివాహం గురించి ఆవిడ ఏమనుకుంటోంది, ఏమిటా పంట, ఎంత గొప్పది గృహస్థాశ్రమం అన్నదాని గురించి వాళ్ళిద్దరికీ ఎంత గొప్ప అవగాహన ఉందో. మీరు చాలా తెలివైన వారు సుమా. చలనచిత్రంలో పాట అని ఇది నేను ఎంచుకున్నది కాదు, మీరు ఇక్కడ పెట్టారు. నేను వచ్చేప్పటికి ఈ 4 పాటలని మీరు పెట్టిన పాట చూసే నేను చెప్తున్నాను. అంటే మీకు గృహస్థాశ్రమం గురించి చాలా మంచి అవగాహన ఉంది. అయితే ఇన్ని వేల పాటల్లో ఈ పాటనే మొదట ఎందుకు ఎంచుకోగలిగారు? మిమ్మల్ని పరిపూర్ణమైన హృదయంతో అభినందిస్తున్నానంటే దాంపత్య జీవనం అసలు ముందు ఒక స్పష్టతతో, అవగాహనతో ఇది ఎందుకు చేస్తున్నామన్నది తెలియాలి. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం అంటే పెళ్లి చేసుకోవాలి కదండి అని కాదు, ఏదో ఒకటి తినాలి కదండి, ఏదో ఒకటి తాగాలి కదండి, ఏదో ఒకటి చదవాలి కదండి, ఏదో ఒకటి చెయ్యాలి కదండి అన్నట్టుగా పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోవడం ఎందుకో అర్థం అవడానికి అసలు మీరు ఈ పాటని పాఠ్య ప్రణాళికగా స్వీకరించారు. దానికి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ పాట యొక్క అంతరంగం దాంపత్య జీవనం ఎందుకో అర్థం చేసుకోవడం. అసలు గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఉండవలసిన స్పష్టతతో మొదలుపెట్టి ఆ స్పష్టత కలిగిన వాళ్ళు దంపతులైతే గృహస్థాశ్రమం ఎంత సంతోషంగా ఉంటుంది అనడానికి ఇక్కడ 2వ పాట పెట్టారు. నేను మీ చమత్కారాన్ని, మీ బుద్ధి వైభవాన్ని, మీరు ఈ నిర్ణయాత్మక శక్తిని అభినందిస్తూ ఇది శాంతి నివాసం చిత్రంలో ఘంటసాల సుశీల గారు పాడినటువంటి పాట. ఈ పాటకి నేపథ్యం అంటే పాట ప్రారంభానికి ముందే చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఎటువంటి రాగం తీస్తారో అటువంటి రాగంతో ప్రారంభమైంది. ప్రారంభమై ఆమె మొట్టమొదట మొదలుపెట్టింది, ఆయన మొదలుపెట్టలేదు. ఎందుకనంటే సంసారం అంటే ఏమిటి? ఇల్లు, ఇల్లు అంటే ఇల్లాలు. ఆమె లేని సంసారం లేదు, ఆమె సమస్తం. పురుషుడి శాంతి స్థానం ఆమె, బిడ్డలకు తల్లి ఆమె, ఆయనకి సమస్త సుఖములకు కారణం ఆమె, ఆయన ఊరట ఆమె, ఆయన పండడానికి కారణం ఆమె, ఆయనకి గొప్ప గొప్ప అనుభవాలు కలగడానికి కారణం ఆమె, అన్నిటికీ ఆమెయే కారణం. అటువంటి ఇల్లాలు చాలా సంతోషిస్తే ఆ సంసారం పండిందని గుర్తు. ఇప్పుడు మీరు ఎంత పెద్ద దేవాలయం కట్టండి, ఈ 4 దిక్కులా ఎన్ని రాజగోపురాలు కట్టండి, మీరు ఎన్ని పరికరాలు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, మీరు ఎంత నైవేద్యం తయారు చేయండి, అసలు ముందు దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి సంతోషించాడు అనుకోండి, మీ భక్తికి ఆయన సంతోషించాడు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారన్న దానికన్నా మీ భక్తికి ఆయన సంతోషించాడు. ఇంట్లో ఇల్లాలు దేనికి సంతోషించింది? ఆయన ప్రేమకి తప్ప ఆ చక్రవర్తి సంపాదించినవన్నీ తెచ్చావా అని కాదు. ఇంతటి ప్రేమైకమూర్తి నా భర్త, నేనంటే ఇంత ప్రేమ, ఇంకా ఇంతకన్నా నాకేం కావాలి? అది ఆమె ఆనందం. అందుకని ఆమె మొదలెట్టాలి, ఆయన మొదలెడితే అర్ధరహితం. ఆమె అలా సంతోషించిందా? ఈశ్వరుడు సంతోషించింది దేవాలయం కదా.
అందుకని ఆమె సంతోషంతో అంటోంది, రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖజీవన సారం. పాట మధ్యలో ఓ అందమైన మాట తెచ్చారు. మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, హాయ్ అంటాం. ఆ హాయ్ అన్న మాట సంతోషానికి పర్యాయపదం. ఎన్నో వ్యక్తం చేయలేంది ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట వ్యక్తం. అవురా అన్నాను అనుకోండి, ఆశ్చర్యం. హాయ్ అన్నాను అనుకోండి, హాయిగా ఉన్నాను. హాయ్ అంటే సంతోషంగా ఉన్నాను. రాగాల సరాగాల. రాగాల అంటే సంగీతంలో రాగాలని తెలియాలని కాదు. రాగాల అంటే మనసు చాలా ఆనందంగా ఉందనుకోండి, ఆనందం పట్టకపోతే ఏం చేస్తుంది? ఏదో కూని రాగం తీస్తుంది, ఏదో సంతోషం, ఏదో పాట, ఏదో ఆనందం, ఏదో చిరునవ్వు, వేసే ప్రతి అడుగులో ఉత్సాహం, చేసే ప్రతి పనిలో సంతోషం, కూర వండుతుంటే సంతోషం, బట్టలు ఉతుకుతుంటే సంతోషం, ఉతికిన బట్టలు దండెం మీద తీస్తుంటే సంతోషం, మడత పెడుతుంటే సంతోషం. ఎందుకంటే ఏది చేస్తున్నా అంత ప్రేమైకమూర్తి. ఆయన జ్ఞాపకానికి వచ్చి అటువంటి భర్తకి నేను భార్యని, అంత కీర్తివంతుడు, ఆయనకి ఇల్లాలి. ఏదో ఒక గొప్ప అతిశయం, అంటే అది గర్వం అని కాదు, నేను పొందగలిగాను అని ఒక గొప్ప ఆత్మతృప్తి, అంత విలువైన వస్తువుని నేను పొందగలిగాను అనేటటువంటి సంతోషం వ్యక్తమైనప్పుడు మాట కావక్కర్లేదు, అదో కుని రాగం అయినా సరిపోయింది. రాగాల సరాగాల అది ఒకళ్ళే తీసి ఒకళ్ళు తలపట్టుకుంటే దాంపత్యం ఎందుకు అవుతుంది? ఇద్దరూ అలా ఉండగలగాలి. కాబట్టి రాగాల సరాగాల హాసాల ఎప్పుడు నవ్వులే ఆ ఇంట్లో. ఆ నవ్వులో అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఎవ్వరూ కూడా మూతి ముడుచు కూర్చోవడం కానీ, లేకపోతే చికాకుగా ఉండడం కానీ, చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం కానీ ఉండదు. ఎప్పుడు చూసినా నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు, ఎప్పుడు చూసినా సంతోషమే, అన్నిటా సంతోషమే, ప్రతిదానికి సంతోషమే. ఆఖరికి ఆ రోజున పప్పులో ఉప్పు ఎక్కువైనా సంతోషమే. ఎందుకు అంటే నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నానే, ఒక్కరోజైనా పప్పులో ఉప్పు ఎక్కువేసి, అబ్బా ఇవాళ మీకు నేను పప్పు ఉప్పు ఎక్కువేసి పెట్టలేకపోయానని అంటావేమోనని ఎదురు చూస్తే 24 ఏళ్ల తర్వాత పప్పులో ఉప్పు ఎక్కువేసావు, ఇన్నాళ్ళకేసావే అని చేతులు పట్టుకుని భర్త అభినందించాడు అనుకోండి, పిచ్చాయినా దీనికి కూడా సంతోషమా అని పొంగిపోతుంది భార్య. అంటే దాంపత్యంలో సంతోషించడానికి కారణాలు అక్కర్లేదు, ప్రేమ కారణం కావాలి. అందుకని రాగాల సరాగాల హాసాల విలాసాల. విలాసం అంటే ఆయనకి ఏది ఉందో అది ఆమెకి సంతోషకారకం. ఆయనది ఊచ చూస్తా, ఆయనది ఉంగరాలు చూస్తా, ఆయనకి పాపిడి ఉందా, ఆయనకి పాపిడి లేదా, ఆవిడికి అనవసరం. ఆయన జుత్తు లాంటి జుత్తు ఎక్కడ ఉండదు. ఎందుకంటే ప్రేమ చేత అలా అనిపిస్తుంది. చూడండి, బిడ్డని నా బంగారు కొండ అంటుంది తల్లి. అంటే నిజంగా వాడు బంగారు కొండ, శివుడు ముక్కేసుకుని వాడు ఉంటాడు. అయినా తల్లికి బంగారు కొండ, ఆయన జుత్తు ఆవిడికి అంత గొప్ప. అందుకని ఆవిడ ఆయన తల దువ్వుతూ, ఇంత గొప్ప తల, ఇంత ప్రేమ, ఆ జుత్తు దువ్వుతూ ఆవిడ పొంగిపోతాను. అంటే సంసారంలో సంతోషపడడానికి ప్రేమలు మనసులో ఉండాలి, అలా మనసులో కలవాలి తప్ప కారణాలు ఉండి సంతోషాలు ఉండవు. సంసారంలో ప్రేమయే కారణమై ఉంటుంది. అది ఉన్ననాడు రాగాల సరాగాల హాసాల విలాసాల, ఆ నవ్వులు విలాసాల. విలాసం అంటే చాలా విశ్రాంతిగా ప్రశాంతంగా కూర్చుని ఉండడం. ఆయన చూడండి విలాసంగా కూర్చున్నాడండి అంటారు. విలాసంగా కూర్చున్నాడంటే ఏ ఒత్తిడి లేదు, హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. అంత ప్రశాంతంగా ఆయన ఎందుకున్నాడంటే ఆవిడ ఉంది. ఆవిడ ఎందుకంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆయన ఉన్నాడు. ఎక్కడున్నారంటే పక్క పక్కన ఉండకపోవచ్చు, ఆయన మనసులో ఆవిడ ఉంది, ఆవిడ మనసులో ఆయన ఉన్నాడు. అందుకని ఇద్దరు హాయిగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. హాసాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖజీవన సారం. జీవితం అంటే ఏమిటి అనుకుంటున్నావేమో, ఇదే సుఖజీవన సారం.
పతిపద సేవయ యోగముగా. ఆమె అంటోంది యోగం అంటే ఏమో భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఏదో అప్పుడప్పుడు నేను రకరకాలుగా చదువుతూ ఉంటాను, వింటూ ఉంటాను, ఎవరో చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన యోగం ఒక్కటే. ఏమిటా యోగం అంటే మా ఆయన పరసేవే నాకు యోగం. ఎందుకంటే నాకు ఈశ్వరుడి పాదసేవ ఎందు మనసు లగ్నం చేసి ఏదో మనసులో ఆయన పాదాలు చూసి అవన్నీ కడిగి అవన్నీ అక్కర్లేదు. అందుకని ఆవిడ తన భర్తకి మేజోళ్ళు తొడుగుతోంది. మేజోళ్ళు అంటే మీకు అర్థమైందో లేదో, సాక్స్ అంటాం కదా, తొడుగుతోంది. ఆ తొడిగినప్పుడు పాదాలకి కూడా చెమట పడుతుంది. అందున బూట్లు వేసుకున్నారనుకోండి అసలు గాలి ఆడదు. ఆ పైన సాక్స్ ఉన్నాయి కదా, చెమట పడుతుంది. అప్పుడు విప్పేసినప్పుడు పాదం దుర్వాసన వస్తుంది. విప్పేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినా పాదానికి దుర్వాసన ఉండిపోతుంది. అలా పాదాలకి దుర్వాసన ఉండిపోతుందేమో, ఎంత జాగ్రత్తగా వేస్తోందంటే పౌడర్ తీసి ఆయన పాదాల మీద అంగరాగం ముఖానికి తను రాసుకునేది ఆయన పాదాలకి రాసింది. అది భక్తి యోగం. ఆయన పాదాలకి రాసి ఆయనకి సాక్స్ వేసింది. అంటే ఆ ప్రేమలు ఉంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఆయన ఆవిడికి చేసిందా, ఆవిడ ఆయనకి చేసిందా నీకు అనవసరం. అది వాళ్ళిద్దరి ఇష్టం. ఆయన కాళ్ళు ఆవిడ పట్టిందా, ఆవిడ కాళ్ళు ఆయన పట్టాడా అని అడక్కు. ఆవిడ అబ్బా ఇవాళ ఇల్లంతా సర్ది కాళ్ళు లాగేస్తున్నాయండి అని పడుకుంది. కాసేపు కాళ్ళు పడతానుండి అన్నాడు. ఇదో మహాపాపం, మీరు కాళ్ళు పట్టడం ఏంటి, అస్సలు వీళ్ళేది ఇష్టమంటే నేను చెప్తున్నాను అని లేచిపోయింది మంచం మించి. ఊరుకో, ఎవరు చెప్పారు, నువ్వు నేను అని రెండు లేవు, ఉన్నది ఒకటే, సగం సగం. నాకొస్తే నువ్వు చూడాలి, నీకొస్తే నేను చూడాలి, పడుకోవాలి అని కాసేపు కాళ్ళు పట్టాడు. ఆమె వెంటనే గాఢ నిద్రపోయింది. ఏ కాళ్ళ నొప్పులు ఏమయ్యాయి, ఉన్నాయి, ఆయన పట్టే వెంటనే ఏం పోలేదు. నాకు కాళ్ళు నొప్పెడితే ఎవరు కనపడితే అందరూ కాళ్ళకి నమస్కారం చేస్తారో ఆయన నా కాళ్ళు పట్టి పడుకుంటున్నారు. ఎంత ప్రేమైకమూర్తి. ఆ ప్రేమ ఆమెకు కలిగిన బాధని కప్పేసి నిద్రపోయేటట్టు చేసింది. అంటే అది యోగం. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరితో ఒకరు కలిసిపోవడం యోగం. ఆ యోగ సిద్ధికి ఇలా పరిచర్యలు, ఈ హాసాలు, ఈ విలాసాలు, ఈ సంతోషాలు, సుఖజీవన సారంగా బ్రతకడం యోగం. ఈ యోగమే రాంది ఈశ్వరుడు ఎందేం కలుస్తావు. ఇక్కడే రాలేదు, అక్కడే వస్తుంది నీకు. కాబట్టి పతిపద సేవ యోగముగా, నాతికి పతియే దైవముగా. నాకు ఆయన దైవం అంతే. నేను అలాగే చేస్తాను ఆయన ప్రేమకి. ఆయన అన్నాడు, పతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా. సతి సౌభాగ్యాలే, నా భార్య సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఆమె సంతోషంగా ఉండడం. ఆమె సంతోషంగా ఉండడం కన్నా నాకు భాగ్యం ఇంకోటి లేదనేటటువంటి భర్త యొక్క భావన ఉన్నదే, అంతకన్నా గొప్ప ధర్మం ఇంకోటి లేదు. గృహస్థాశ్రమంలో ఆమె సంతోషంగా ఉన్నదా లేదా, ఆమె సంతోషంగా ఉండడం కోసం నేను త్యాగం చేస్తాను ఏదైనా. ఎందుకంటే అది నాకు ఆశ్రమ ధర్మం. కాబట్టి ఆమెని సంతోషంగా ఉంచాలి. ఆమె బెంగపెట్టుకోకూడదు, ఆమె భయపడకూడదు, ఆమె దుఃఖపడకూడదు. ఆమె నేనున్నందుకు సంతోషంగా ఉండాలి తప్ప ఆమె నా వలనే భయపడితే అర్థం లేదు. నా వలన భయమన్న మాటే కలగకూడదు. నేనున్నానన్న భావన ఆమెకి ఎప్పుడూ సంతోషకారకం, ఎప్పుడూ ఆనందకారకం కావాలి. అన్న భావన నేను తప్పకుండా బ్రతకగలగాలి. అది నాకు ధర్మం, అది యోగం. ఆమెకి సేవ యోగం అయింది, ఈయనకి ఆ భావన యోగం అయింది. కాబట్టి పతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా. రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం నవజీవన సారం. సాగిన సంసారం అంటే ఒకప్పుడు సాగిందని, సాగి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు కదా, అది ఎప్పటికీ అలాగే ఉండాలి. అది ఎప్పటికీ అంటే 80 ఏళ్ళు వచ్చిన ఇద్దరి మధ్య ఆ హాస్యాలు, ఆ సరాగాలు, ఆ విలాసాలు, ఆ సంతోషాలు ఎప్పటికీ ఏది ఉండాలో అది ఉండాలి తప్ప సంతోషంగా ఉండడానికి వయసుతో సంబంధం ఏం లేదు.
ఆ వయసుకి తగినట్టు ఆ వయసులో సంతోషంగా ఉండొచ్చు, అట్లా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి పతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా, మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి ఏదో సుఖాలు పొందుదాం, భోగాలు పొందుదాం కాదు. ఇవాళ ఉండి రేపు పోకూడదు. ప్రేమ అన్నది, ప్రేమ అన్నది ఎప్పటికీ అలా నిలబడిపోవలసింది. మాసిపోని ప్రేమ. ఎందుకంటే ఒకనాడు చాలా ప్రేమైకమూర్తి, అంటే ఇప్పుడు అది విషాదంగా మిగిలిపోయింది. అలా కాకూడదు. దాంపత్యం అంటే మాయని ప్రేమ, అది ఆఖరి శ్వాస వరకు అంతే, అలాగే ఉండాలి. మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా. అప్పుడు అది ఈ భూమి మీద ఉన్న స్వర్గం. అది నువ్వు నిర్మించుకోగలిగిన స్వర్గం, అది దేవతలు నిర్మించిన స్వర్గం. చచ్చిపోయాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ నీ అంతటా నువ్వే స్వర్గాన్ని నిర్మించుకోగలిగిన అవకాశం ఉంటే ఇది నిర్మించుకో, ఇక్కడ స్వర్గాన్ని అనుభవించు, ఆ తర్వాత ఆ స్వర్గానికి వెళ్ళు. కాబట్టి మాయని ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటే అది కుదురుతుంది. ఆ అవగాహన కోసమే కదా మీరు ముందు ఆ పాట ఇచ్చారు నాకు సుమంగళిలోంచి. మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా, జత బాయని కూరిమి జంటగా మెలిగే దంపతులే ఇలా ధన్యులుగా. ఆయన అన్నాడు, జతబాయని కూరిమి, ఏది చేస్తున్నా దానితో కలిసి చేస్తేనే సంతోషం. మేడమించి ఏదన్నా చూస్తూ ఆనందపడిపోతున్నా కూడా ఆనందం తనదైనా పక్కన ఉండకపోయినా వెనక గదిలో ఉన్నా చాలు. వెనక గదిలో ఆమె ఉన్నా ఆయనకి చూసే దాంట్లో సంతోషమే. అంటే బాయని కూరిమి, ప్రేమ విడిపోకుండా ఉండాలి. ప్రేమ విడిపోకుండా కలిసి ఉంటే ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గం. అట్లా జతబాయని కూరిమి జంటక మెలిగే దంపతులు ఇలా ధన్యులు. ఈ భూమి మీద వాళ్ళు ధన్యులు, అంతకన్నా ధన్యులు లేరు. ధన్యుల దర్శనమే చాలు. గృహస్థాశ్రమం ఎంత గొప్పదో, ఎంత ప్రేమల పంటో, ఎన్ని సంతోషాలకి కారణమో, ఎన్ని సుఖాలకి అలవాలమో, మనుషుల ఆరోగ్యానికి కారణమో, ఎలా బ్రతకాలో మీరు ముందు పాటలో అవగాహన, రెండో పాటలో ఆచరణాత్మకమైతే స్వర్గమే భూమి మీదకి వస్తుందని చెప్పడానికి మీరే పాట పెట్టేసి నన్ను చెప్పమన్నారంతే. మీకు ఇవన్నీ తెలియకపోతే పాట ఎలా ఎంచుకున్నారు అంటే మీకు తెలుసు, నేను చెప్తే మీకు సంతోషం, దానికి కారణం మీకు నా మీద ఉన్న ప్రేమ. కానీ గృహస్థాశ్రమం మీద మీకున్న అవగాహనకి, మీకు గృహస్థాశ్రమం మీద ఉన్న అనురక్తికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎప్పటికీ మీకు అటువంటి అనురక్తే మిగిలిపోవాలి. ఇది ఈ పాట యొక్క ఆంతర్యం. మూడవ పాట దగ్గరికి వచ్చేటప్పటికీ పండిన దాంపత్యం. పండిన దాంపత్యం అంటే షష్ఠి పూర్తికి వచ్చేసారు, 60 ఏళ్ళు వచ్చేసాయి. 60 ఏళ్ళు వచ్చేసాయంటే ఇంక పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయి, మనవాళ్ళు కూడా పుట్టేశారు. అంటే ఒక పరిణితి వచ్చేసింది, ఒక స్థితి వచ్చేసింది. ఆ వచ్చినప్పుడు ఆ అవగాహన ఇద్దరి మధ్య ఏర్పడిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ఆ దాంపత్య స్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇక ఆయన ఆమెని అడగడం ఏమి ఉండదు. నాకు ఇది కావాలి అని ఆయన ఏం అడగడు. ఎందుకని అంటే ఆయనకి ఇప్పుడు ఇది కావాలి అని ఆవిడ నిర్ణయం చేసుకుంటుంది. ఒకవేళ ఆయన వద్దన్న, మీరు కాస్త మజ్జిగ తాగండి, లేకపోతే వేడి చేస్తుంది, ఎంత తిరుగుతున్నారు, ఇంకా ఎంత తిరగాలి, నా మాట వినండి, కాఫీ ఇవ్వను, మీరు ఏమనుకున్నా సరే, ఎందుకు ఈ వేడిలో కాఫీ, మజ్జిగే తాగండి అంటే ఆయన కాఫీయే కావాలంటాం. ఓ బోసినో అంటే ఒకవేళ పళ్ళు తగ్గిపోతాయి, ఓ నవ్వు నవ్వి ఆ మజ్జిగే తాగి ఆ ఉన్న మీసాలే ఇలా సర్దుకుని ఆ మేగడ అంటుకుంటే ఉత్తరీయంతో తుడుచుకుని ఇలాంటి భార్య అని టీవీగా నడిచి బయటికి ఎడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కావలసింది ఆయన అడగడు, ఆవిడికే తెలుసు. ఆవిడికి ఏం కావాలో ఆవిడ అడగక్కర్లా, ఆయనకి తెలుసు. ఒకరినొకరు కాపాడుకునే స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఒక తొడిమికి 3 ఉన్నాయనుకోండి, దళం అంటాం, మారేడు దళం, 3 ఆకులు ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు, పవిత్రం.
రెండు కలిపి ఒకటైంది దాంపత్యం. ఇప్పుడు మూడు కలిపి మారేడు దళమే. వీళ్ళ ప్రభావం కూడా పిల్లలు కూడా అలాగే సంస్కారాన్ని పొందుతున్నారు. అప్పుడు ఇది ఈశ్వరుడి పాదాల మీద పడడానికి సిద్ధపడిన గొప్ప కుటుంబం, అంత పవిత్రమైంది. దానికి కారణం వీళ్ళిద్దరు రెండు ఒకటై మారేడు దళమైంది, అంత పవిత్రమైపోయింది. దాన్ని చాలా అద్భుతంగా పండిన సంసారం, ఆ పండిన దాంపత్యం. మిథునం అన్న చిత్రం కోసం ఇది తనికెళ్ళ భరణి గారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇది ఒకరు నటిస్తే వచ్చిన పాట కాదు. అసలు ఆ మిథునం అన్న చిత్రం ఆ పేరు ఎందుకు పెట్టబడింది అన్నదాన్ని సార్థక్యం చేయడానికి ఈ చలనచిత్రానికి ఈ పేరే ఈ కారణానికి పెట్టామని ముందే అవగాహన కలగడం కోసం అని చెప్పి పేర్లు వేస్తున్నప్పుడే మొట్టమొదట మనకి వినిపించినటువంటి పాట నేపథ్యంలోంచి. అందులో ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఆది దంపతులంటే ఈ సృష్టికి మొట్టమొదట దంపతులు ఉన్నారు. ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళు నిజానికి రెండు కాదు, ఒకళ్ళే. ఒక్కటే ఉండేది పరబ్రహ్మం. ఆ ఒక్క పరబ్రహ్మం సృష్టి జరగట్లేదని స్త్రీ పురుషులుగా మారారు పార్వతీ పరమేశ్వరులుగా. రెండుగా మారితే స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి కలగాలి. అది ధార్మికము కావాలి. కామము ధర్మము చేత కట్టబడి గృహస్థాశ్రమం కావాలి. సంతానము కలగాలి. అలా కలిగి సృష్టి పెరగడం కోసం మొట్టమొదట పరబ్రహ్మము ఒకటైనది రెండయింది. ఒకటైనది రెండయింది, కానీ నిజానికి రెండుగా కనపడుతున్నది ఒక్కటే. అందుకనే అర్ధనారీశ్వరుడయ్యాడు. నువ్వు కూడా ఆది దంపతులంత గౌరవాన్ని పొందాలి ఆ దాంపత్యంలో. ఆ ఆది దంపతులే ఈ దాంపత్యాన్ని చూసి, ఇది కదా దాంపత్యం అంటే, మనం మొట్టమొదటి దంపతులం లోకంలో పార్వతి, మనం ఎంత ప్రేమగా ఆది దంపతులమై వినాయకుడిని సుబ్రహ్మణ్యుణ్ణి పొంది సృష్టినంతటినీ పొంది తల్లిదండ్రులుగా ప్రేమభావంతో పెంచి పెద్ద చేసి ఆ గౌరవాన్ని అలా పొంది పండి నిలబడ్డామో, పూజనీయులమయ్యామో, అలా వీళ్ళు కూడా పండారని వీళ్ళు ముందు వాళ్ళకి నమస్కారం చేసి గృహస్థాశ్రమంలోకి వచ్చారు. ఎందుకంటే గౌరీ పూజ చేసి కదా పిల్ల తాళి కట్టించుకుంది. నీ పూజ చేసి తాళి కట్టించుకున్న అమ్మాయి ఇవాళ మనిద్దరం ఎంత గొప్పగా పూజింపబడుతున్నామో అంత గొప్పగా పూజింపబడుతూ గౌరవింపబడుతున్నారు అని ఆది దంపతులు సంతోషించేటటువంటి అచ్చ తెలుగు మిథునం. అంటే తెలుగునాట దాంపత్యం. అంటే తెలుగునాట దాంపత్యం అన్న మాట ఎందుకు అనాలి అంటే, తెలుగులో ఆలు మగలు అంటారు. ఆలు మగలు, ఆలు మగలు అన్న మాటకి రెండు మాటలు అవి. ఆలు మగలు. ఆలు అంటే స్త్రీ, మగడు అంటే భర్త. ఆలు మగలు అంటే ఒకటే, ఇద్దరు కాదు. దంపతులు. దంపతులు అంటే స్త్రీ పురుషులు అని కాదు. పైకి ఇద్దరు కనపడుతున్నారు కానీ ఒకటే యథార్థానికి. అందుకని ఇద్దరు మధ్యలోంచి కూడా నడవం, ఇద్దరు ఒకటే. అందుకని అచ్చ తెలుగు మిథునం. అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం. ఈ అవని మీద దంపతులు, భూమి మీద దంపతులు వాళ్ళల్లా బ్రతకాలి పార్వతీ పరమేశ్వరుల. అలా మనం జీవితం సాగించాలి అని పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తారు. కాదు, ఇంకో విశేషం ఏంటంటే దంపతి పూజ అని చేస్తారు. ఒక ఆయన షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు అనుకోండి, దంపతి పూజ చేస్తారు. దంపతి పూజ చేసినప్పుడు సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకున్నాయని చేస్తున్నాడు. 82 సంవత్సరముల 2 మాసముల ఎంతో వచ్చేసాయి అప్పటికి, అధిక మాసాలతో కలిపి. అప్పుడు చేసుకుంటున్నాడు. అప్పుడు 40 ఏళ్ళ దంపతుల్ని పిలిచి చేశాడు. ఎందుకని అంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లాంటిది. రామాయణంలో అందరి దంపతుల కన్నా సీతారాములు చిన్నవాళ్ళు, అయినా అన్యోన్యానికి వాళ్ళిద్దరే కదా ప్రఖ్యాతి. అట్లా అన్యోన్యత ఎక్కడ ఉన్నదో వాళ్ళు పండిపోయారు కూడా అనుకోండి జీవితంలో, పెద్దవాళ్ళు కూడా అయ్యారనుకోండి. అప్పుడు
ఆది దంపతులు ఎలా పూజింపబడతారో ఇక్కడ వీళ్ళకి కూడా పూజ ఉంది. దంపతి పూజ అని పెద్ద పెద్ద ఉత్సవాలు చేసినప్పుడు అటువంటి దంపతులు, అటువంటి అన్యోన్యత, ఆ ప్రేమ, ఆ పండినతనం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పూజ చేస్తారు. అంటే అవని దంపతులకు పూజ వచ్చింది. ఆది దంపతులు అవని యందు పూజింపబడుతున్న ఈ దంపతుల్ని చూసి మనలా అయ్యారని సంతోషిస్తారట. ఇది మిథునం. మిథునం అంటే స్త్రీ పురుష సమాగమం, ఇద్దరు ఒక్కటైపోవడం, ఆ దాంపత్యం. ఎంత గొప్పది, ఎంత పూజనీయత, ఏమి గృహస్థాశ్రమం, ఏమి పండడం. సుధాప్రేమికుల సదనం సదాశివుని మారేడు వనం. సుధాప్రేమికుల సదనం, సుధా అంటే అమృతం. అంటే వాళ్ళ మనసులు అలాంటివి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకోవడం కాదు, 10 మంది గురించి ఆలోచిస్తూ ఉంటారు. 10 మందిని ఎలా సంతోషపెట్టాలి, 10 మందిని ఎలా ఉద్ధరించాలి, 10 మందికి మనం ఎలా సహాయపడాలి. ఇద్దరికీ అదే భావన. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరి చేయి పట్టుకొని ప్రస్థానం చేస్తూ 10 మంది కోసం ఉపయోగపడుతూ ఒకరి మీద ఒకరు అంత ప్రేమతో బ్రతుకుతూ ఉంటారు. అందుకని సుధాప్రేమికుల సదనం, వాళ్ళు ఉన్న ఇల్లు అంత గొప్పది. అది ఎంత గొప్పదంటే సదాశివుని మారేడు వనం. మారేడు వనం పెంచి సదాశివుణ్ణి పూజ చేస్తాం. సదాశివుడే పెంచుకున్న మారేడు వనం అయితే, సదాశివుడే పెంచుకున్న మారేడు వనంలో మారేడు దళాలు సదాశివుడికి పూజ చేస్తే ఆయనకి ఇంకెంత ప్రీతి అయి ఉండే అవకాశం ఉంటుంది. అంటే సుధాప్రేమికులు, అంత ప్రేమ భావన కలిగిన దంపతులు ఉన్న సదనం, ఇల్లు కూడా ఎంత పూజనీయం అంటే వాళ్ళున్న ఇల్లండి అని చెప్పులిప్పి ఓసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఆ ఇంటికి. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ దంపతులు ఉంటారండి అంటాడు. వాళ్ళు ఉన్నందుకు ఆ ఇంటికి అంత గౌరవం వచ్చింది. అది సదాశివుని మారేడు వనం ఆ ఇల్లు. గృహస్థాశ్రమం అంత గొప్పది. ఎంత గొప్ప మాటలున్న పాటలు ఎంచుకున్నారా మీరు. చాలా గొప్పవాళ్ళు సుమా. నిజంగా మీకున్నంత అవగాహన నాకు ఉందో లేదో అని నాకు అనుమానంగా ఉంది. దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం. దాంపత్య రసజ్ఞుడు అంటే దాంపత్యమనబడేటటువంటి రసం తెలుసున్నవాడు భర్త. ఆయన ఈ ఆశ్రమం ఇంత గొప్పది, ఇది నాతో కలిసి పుట్టలేదు, నాతో కలిసి పెరగలేదు అంటే ఎక్కడో 100కి 1,00,00,000 ఒక్కచోట పెళ్లికి ముందే పరిచయం ఉన్న దంపతులు ఉంటారు బంధుత్వం చేత. అన్ని చోట్ల అలా ఉంటారేంటి? అలా ఉండరు. కానీ ఆమె ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు, ఇద్దరూ కలిసి దంపతులు అయ్యారు. అయినా ఈమె నాకు భగవంతుడిచ్చిన అపూర్వమైన చెలి, ఈమె నాకు గొప్ప సఖి, ఈమె నాకు గొప్ప స్నేహితురాలు, ఈమెను నేను ఎంత ప్రేమగానో చూడాలి. ఈమె భావాలు దెబ్బతినకూడదు, ఈమె ఇబ్బంది పడకూడదు. నన్ను అనుగమించింది, నన్ను తండ్రిని చేసింది, నా వంశాన్ని నిలబెట్టింది, మా నాన్నగారు సంతోషించేటట్టు చేసింది. ఇంత త్యాగమూర్తి, ఈమెను నేను చటుక్కున ఒక మాట అండమే అని ఆమె గురించి ఉత్తమ భావములు నిండిపోయిన వాడు దాంపత్య రసజ్ఞుడు. ఆ దాంపత్య రసజ్ఞుడు ఆలికి ఇచ్చే అనుబంధ సుగంధ ప్రసూనం. ఆ అనుబంధం, నువ్వు నా ఇల్లాలిదే, నీకన్నా ఇక నాకెవరు అన్న భావన ఆయన ఎందు వ్యక్తమవుతూ ఉంటుందే. ఆయన మాటలలో, ఆయన చేతలలో, నీకు అక్కర్లేంది నాకెందుకులే అండంలో, ఆయన వదిలేయడంలో, ఆయన పట్టుకోవడంలో, ఆమెకు ఆయన నిరంతరము ఇచ్చేటటువంటి సుగంధ ప్రసూనం. ప్రసూనం అంటే పువ్వు, సువాసనలు వెదజల్లేటటువంటి పువ్వు. ఆ పువ్వు అది దాచడం సాధ్యం కాదు, ఆ పువ్వు తెలిసిపోతుంటుంది. అంటే ఆ దాంపత్య రసజ్ఞుడైనటువంటి భర్త ఆలికి అటువంటి కానుక ఇచ్చిన ఆ అనుబంధం మిథునం. అటువంటి దాంపత్యం నవరసమాన సమరసమాన సహకార స్వరమే వనం. నవరసాలు ఉన్నాయి దాంపత్యంలో. ఒకనాడు కోపం ఉంది,
ఒకనాడు బీభత్సం ఉంది. ఎందుకని ఇంట్లో ఒక్కొక్క రోజున అలాగా ఉంటుంది. అది కూడా లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకనంటే దాంపత్యంలో అలక ఉండాలి. ఆ అలక దేనికి పనికి రావాలంటే తను తొందరగా ఏమైనా పలకరిస్తే బాగుండు, ఏదో ఒక వంక పెట్టుకుని అని ఆయనకు ఉండాలి. ఆయన మాట్లాడితే బాగుండు అని ఆమెకు ఉండాలి. ఎవరో ఒకరు ముందు మాట్లాడితే బాగుండని ఒకరి మీద ఒకరికి ఉండాలి. ఎంత తొందరగా మాట్లాడేస్తారా, మళ్ళీ మాట్లాడేసుకుందామని ఉండాలి. మాట్లాడుకోకుండా ఉన్న క్షణాలు అంత భయంకరంగా అనిపించాలి. ఎంత తొందరగా కలిసిపోదాం అనుకోవడానికి ఆ కలహం పనికి రావాలి తప్ప అది మనసులో పెట్టేసుకుని అగాధాలు పెంచేసుకోవడానికి కారణాలు కాకూడదు. కాబట్టి అది నవరసమాన సమరసమాన. అందులో ఒకరికే రసం కాదు, ఇద్దరికీ సమాన రసం. ఇద్దరూ సమానంగా ఆ సంతోషాన్ని అనుభవించేటట్టుగా నడవాలి ఆ దాంపత్యం. సమరసమాన సహకార స్వరమే వనం. వాళ్ళు ఎక్కడో ప్రమదావనంలో తిరగక్కర్లేదు. వాళ్ళు నిరంతరం సంతోషంగా ఉద్యానవన విహారమే. వాళ్ళిద్దరూ సమరసమైన భావనలతో కలిసి చేస్తున్న సహకార స్వరం, ఒకరితో ఒకరు సహకరించుకుంటూ చేస్తున్న ప్రస్థానం గొప్ప వనం. భారతీయతకు హారతి పట్టే ఋషిమయ జీవన విధానం. భారతీయ సంప్రదాయానికి అంతటికీ కూడా హారతి పట్టే ఋషిమయమైన జీవన విధానం. ఋషి ఎట్లా అయితే దార్శనికుడై నిలబడతాడో, ఋషి తన జీవితాన్ని పండించుకుంటాడో, ఋషి వాక్ అంటారే, అలా ఋషి చెప్పాడు అంటే అది మనకి ఆదరణీయం. అనుభవజ్ఞుడై ఆ వయసు వచ్చేసినటువంటి దంపతులు ఒక మాట చెప్పారు, ఆచరణీయం. ఇంకా నీ బుద్ధి ఉపయోగించక్కర్లా. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు పాడయ్యే మాట చెప్పరు. తన కుటుంబానికే కాదు, ఎవరికి చెప్పినా అంత ప్రేమతో కూడిన మాట చెప్తారు. ఎందుకంటే ఇక వారికి నా కుటుంబం అన్న భావన కాదు, అందరూ వాళ్ళ కుటుంబం, అందరికీ అంత మంచి మాటే చెప్తారు. అలా ప్రస్థానం కామం ధర్మంతో ముడియడానికి మొదలుపెట్టి ఋషిగా మారిపోయేటట్టు చేసి భారతీయతకు హారతి పట్టిన మిథునం, అలా పండిన దాంపత్యం, అది గృహస్థాశ్రమం. భార్య సహాయంతో కొనసాగే భవసాగర తరణం. ఎందుకంటే ధర్మమే సంసారం అనే సముద్రం దాటడానికి సాధనం. ఆమె ధర్మపత్ని, ఆమె సహాయంతోనే అర్థము సంతానము ప్రభవించాలి, కామము ఉపశమించాలి. తాను ఆమె సహకారంతో వానప్రస్థం స్వీకరించాలి. భక్తితో ఎన్నో కార్యాలు చేయాలి, కష్టసుఖాలు చూడాలి, ఎదుర్కొనాలి, ఆటు పోట్లు చూడాలి. ఆమె చెయ్యి పట్టుకుని చిట్ట చివరికి ఇద్దరూ కలిసి సంసార సముద్రమును దాటిపోవాలి. దాటిపోయి ఈశ్వరుణ్ణి చేరిపోవాలి. దానికి ఇద్దరూ కలిసి చేసే ప్రస్థానం భవసాగర తరణం. అల్ప సంతసపు కల్పవృక్షమున ఆత్మ కోకిలల గానం. చిన్న చిన్న వాటికి సంతోషాలు, పెద్ద పెద్ద వాటికి సంతోషం కాదు, చాలా చిన్న వాటికి సంతోషం. ఆయన పడుకున్నాడు, ఆవిడ పడుకుంది, ఇద్దరూ కలిసి పడుకున్నారు. నిద్దట్లో భార్య పేరు కలవరించాడు, ఈశ్వరి 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 అన్నాడు. ఆమె చటుక్కుని లేచి, ఏమండి ఏ అంది. ఎందుకు లేపావు అన్నాడు. ఈశ్వరి 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 అన్నారు. నాకు ఏదో అదేంటి అలా వెళ్ళిపోతుంటే ఎవరో నన్ను కొట్టడానికి వస్తున్నట్టు నేను వెంటనే నిన్ను ఈశ్వరి 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 అని పిలిచాను అన్నాడు. ఆమె పొంగిపోయింది. ఆఖరికి ఆయనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నన్నే పిలుస్తారు. కాలు దారి పడ్డాడు, పడి ఈశ్వరి ఈశ్వరి అన్నాడు. ఆయన కష్టం వచ్చినా నన్నే పిలుస్తారు, ప్రతిదానికి నేనే. ఉత్తరీయం కనపడకపోయినా నేనే, చొక్కా కనపడకపోయినా నేనే, ఏది కనపడకపోయినా నేనే, కనపడినా నేనే. చిన్న చిన్న వాటికి ఆనందాలు, దానికేం పెద్ద విశేషం అక్కర్లేదు. ఆయన లవంగాలు 2 పట్టుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు అంది. వేసుకో బాగుంటుంది అని ఆయన వేసుకున్నాడు. లవంగం తింటున్నారే అంది. పన్ను సలుపుతోంది అన్నాడు. ఆయనకి పంటి సలిపితే లవంగాన్ని పెట్టుకున్నాడు, ఈవిడికి ఎందుకు అంటే తన పంటి సలిపినా లవంగం తనొక్కడు తినలేడు, ఆవిడికి పెడతాడు లవంగం, పెట్టకుండా తినలేడు. దానికి ఆవిడ చాలా సంతోషపడిపోతుంది. ఏమిటో పిచ్చి ఆయన. 60 ఏళ్ళు వచ్చాయి. 60 ఏళ్ళు ఏమిటి, షష్టి పూర్తి దాటిపోయింది. ఓ లవంగం నోట్లో ఆయన ఒక్కడు వేసుకోడు, నాకు పట్టుకొచ్చి ఇచ్చి ఆయన వేసుకుంటా. పిచ్చి ప్రేమ, ఆనందపడిపోతుంది.
చిన్న చిన్న వాటికి సంతోషపడిపోగలిగినటువంటి దాంపత్యం. దానికి పెద్ద పెద్ద అక్కర్లేదు, ఇంకా ఒక స్థాయికి వెళ్ళిపోయాక చిన్న చిన్న వాటికి పొంగిపోతూ ఉంటారు. అమ్మా నిన్న ఇక్కడికి వెళ్ళామమ్మా, నీకు చెప్దామని పిలిచానమ్మా అని కొడుకు ఫోన్ చేశాడు, సంతోషపడిపోతాడు. అన్నింటికీ సంతోషమే. అంటే చిన్నపిల్లలు ఎలా సంతోషపడిపోతారో ఒక వయసు వచ్చేసాక అలా చిన్నపిల్లలు అయిపోతారు. మళ్ళీ అలా చిన్నపిల్లలై సంతోషపడిపోయే స్థితికి వచ్చేసిన మిథునం అంటే పండిపోయిన దాంపత్యం. పురుషార్థముల పూలబాటలో పుణ్య దంపతుల పయనం. కాబట్టి ఆ ధర్మార్థ కామమోక్షములన్న పురుషార్థములు సాధించుకోవడానికి ధర్మార్థ కామములు మూడిటిని పట్టుకుంటే మోక్షం వచ్చేసినట్టే. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ఈ రెండిటితో కలిసి చేయి పట్టుకుని ఈ దంపతులు ఇద్దరూ ప్రస్థానం చేసి చివరకు వచ్చేసారు. కాబట్టి పుణ్య దంపతుల పయనం, అలా వాళ్ళు భవసాగర చివరకు వచ్చేసారు కాబట్టి వాళ్ళు పుణ్య దంపతులు అయిపోయారు. అది దాంపత్యమే కాదు, పుణ్య దాంపత్యం. పుణ్య బ్రహ్మచారి, పుణ్యమానప్రస్థు ఉండరు, పుణ్య దంపతులు ఉంటారు. ఆశ్రమం ఎంత గొప్పదో చెప్పడానికి. కాబట్టి పుణ్య దంపతుల పయనం, 60 దాటిన ఆలుమగల అనురాగామృత మథనం. 60 దాటిపోయిన తరువాత ఇంకా ప్రేమ మిగిలిపోతుంది. అంత ప్రేమతో ఒకరి కోసం ఒకరు ఆలోచన. అది ఎంత దూరం పెడుతుంది అంటే, నేను వెళ్ళిపోతే ఇది ఎలా, నేను వెళ్ళిపోతే ఆయన ఎలా అన్న బెంగ వరకు వెడుతుంది. అలా అంతలా వెళ్ళిపోగలిగిన అనురాగామృత మథనం, అంతా ప్రేమ. అక్కడ ఇక ఏ ప్రతిఫలాపేక్షలు లేవు, ఏ భోగాలు లేవు, ఏ సుఖాలు లేవు. గృహస్థ ధర్మం సగర్వంబుగా తానెగరేసిన జయకేతనం. గృహస్థ ధర్మం చిట్ట చివరికి మోక్షం వరకు తీసుకెళ్ళగలదు, కల్పవృక్షమై నిలబడగలదు, ఇంతమందిని ఆదరించగలదు, భూమి మీద స్వర్గాన్ని స్థాపించగలదని గృహస్థాశ్రమం జయకేతనాన్ని ఎగరేస్తే అది మిథునం, అది దాంపత్యం. అటువంటి జయకేతనం మిథునం, అది దాంపత్యం, అది గృహస్థాశ్రమం, అది పండడం. ఎంత గొప్ప పాటించుకున్నారన్నారా మీరు. దాంపత్యానికి అవగాహన దగ్గర మొదలుపెట్టి దాంపత్యం పండడం దగ్గరికి వచ్చారు. ఇది దీని ఆంతర్యం. గృహస్థాశ్రమం పండడం, గృహస్థాశ్రమ వైభవం. దీని గురించి మీరు 4 పాటలు ఆధారం చేసుకు చెప్పండి అని మీరే ఇచ్చిన 4వ పాట. ఇది బడిపంతులు చిత్రంలోంచి. ఇది నేను చాలా కాలం నా చిన్నతనంలో విన్నానయ్యో, ఇప్పుడంటే మర్చిపోయాను. కానీ ఈ పాట నాకు ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటే, మా అమ్మమ్మ గారు పాడుతుండేవారు ఈ పాట. మా అమ్మమ్మ గారు పాడుతూ, అబ్బా ఎంత గొప్ప పాట, ఏ ఆడదైనా ఇదే అనుకుంటుంది, ఎంత బాగా రాశారో అంటుండేది. అంటే 1972 సంవత్సరంలో వచ్చిన చిత్రం బడిపంతులు. నిజంగా అబ్బా ఆ చిత్రంలో ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి గారు ఇద్దరూ కలిసి పండిపోయిన దంపతులుగా. ఇంకా ఆయన బాగా పెద్దవాడైపోయాడు, ఆవిడ పెద్దదైపోయింది. ఆ పెద్దద వాళ్ళు అయిపోయిన తర్వాత మనసు విప్పి ఇంకా చిట్ట చివర కోరిక అంటారే, అలా ఏమో ఏ క్షణం ఎట్లా ఉంటుందో మనసు విప్పి ఆఖరిసారి ఒక్కసారి ఆయనకి నా మనసులో విషయం చెప్పేద్దాం. నేనేమనుకున్నాను ఇన్నాళ్ళ మన ప్రస్థానం గురించి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, అంతిమ తీర్పు అంటారే, అలా నేను ఆఖరిసారి మీతో చెప్పాలనుకుంటున్న నా చిట్ట చివరి కోరిక అని ఒక ఇల్లాలు భర్తతో చెప్పవలసి వస్తే మనసు విప్పి, భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమ వైభవాన్ని పతాక స్థాయిలో నిలబెడుతూ, ఆ ఇల్లాలు అప్పుడు వృద్ధుడైపోయిన భర్త దగ్గరికి వెళ్ళి ఏది చెప్తుందో ఒక పాటగా వ్రాయడం అంత చిన్న విషయం ఏం కాదు. ఎంత బాగా వ్రాశారో, ఎంత బాగా అభినయించారో. అందులో ఆవిడే పాడుతుంది ఈ పాట. మీనగొమోమో నా కనులారా కలదాకా కననిండు. నాకొక్కటే కోరిక, భర్తది నగుమోము. నగుమోము అంటే ఆయన ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటాడు.
అంటే ఆయనకి సంతోషానికి లోటు లేదు. ఇది ఉందా, అది లేదా, ఈ భావాలు ఆయనకి లేవు. ఆయన మనసంతా ఏదో ఉత్తమ భావాలతో ఉంటుంది. ఉండడం చేత ఆయన ఎప్పుడూ సంతోషంతో ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, రాళ్ళ దెబ్బలు తిన్నా, కింద పడ్డా, మీద పడ్డా వదలని ఆ చిరునవ్వుతో ఉండగలిగిన ఆత్మతృప్తి కలిగిన ముఖం ఆమెకి ఆదర్శం, ఆమెకి పూజనీయం. ఇంత ఉత్తముడైన భర్త. కాబట్టి నా కోరిక ఏమిటంటే, మీ నగుమోము నా కనులార చూడండి, చేతులారంగా శివుని పూజింపడేని. చేతులారంగా అంటే బాగా తృప్తి పొందేటట్టు. ఆఖరిసారి నా ప్రాణాలు ఉత్క్రమణం అయిపోతుంటే, నా ఇంద్రియములు పట్టు తప్పిపోతుంటే, నా కళ్ళకి పొరలు కప్పేసినట్టుగా అయిపోయి, నా చూపు అస్పష్టం అయిపోతుంటే, నాకు చూడడం అన్నది ఆగిపోయే సమయంలో ఆఖరణ నాకేం కనపడాలి అంటే, నవ్వుతున్నటువంటి మీ ముఖమే కనపడాలి. అదే అలా కంటికి ఏదో మబ్బడ్డొచ్చినట్టుగా ఇక చూడడం ఆగిపోతూ ఇంద్రియ శక్తి మనసు ఎందు లయమైపోయేటప్పుడు ఆఖరణ నేను మీ ముఖమే చూస్తూ వెళ్ళిపోవాలి. ఇది నా కోరిక. ఏమి గృహస్థాశ్రమం అండి, ఏమి దాంపత్యం, ఏమి ఇల్లాలు, ఇది భారతీయత. ఎంత గొప్పగా వ్రాశాడు పాట. మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు, చిట్ట చివరి వరకు నేను మిమ్మల్ని అలా చూస్తూ ఉండాలి. నాకు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు. అంటే నేను మీ చేతులలో వెళ్ళిపోవాలి. ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత జాతస్య హి ధ్రువో మృత్యువు, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయేటప్పుడు మీరు వెళ్ళిపోవడాన్ని నేను చూడకూడదు. నేను మీ చేతులలో వెళ్ళిపోవాలి. ఈ సూత్రముతో, మీరు కట్టిన మంగళసూత్రంతో, ఈ కుంకం అంటే ఈ పసుపు కుంకాలతో మీ చేతులలో మీ ముఖాన్ని ఆఖరి వరకు చూస్తూ నేను వెళ్ళిపోవాలి. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరిపోనిండు. కడతేరిపోవడం అంటే ఆఖరి ఊపిరి విడిచిపెట్టేయడం. అలా నేను పొందేటట్టుగా నన్ను అనుగ్రహించండి. ఆయన ఏం అనుగ్రహిస్తాడు అంటే, ఆయన చేతిలో ఉంది ఆయన ఆయుర్దాయం. అంటే నాకు మీరు దైవం, మీరంటే అవుతుంది. ఎందుకంటే మీ మనసు అంత గొప్పది, మీ ప్రేమ అంత గొప్పది, మీ సంస్కారం అంత గొప్పది, మీ భక్తి అంత గొప్పది. మీరు అన్నది మాత్రం కాకుండా పోదు. నాకు తెలుసు మీ వాగ్బలం. అందుకని ఈ ఒక్క కోరిక నాకు తీరాలని అడగండి. ఇది నేను ఇన్నాళ్ళు మీతో ప్రస్థానం చేసినందుకు అడుగుతున్న వరం. గృహస్థాశ్రమంలో అసలు ఒక ఇల్లాలు యొక్క చిట్ట చివరి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో ఎంత గొప్పగా రాశాడండి. కాబట్టి మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండో ఉపచారాలి చేసి తిను. మిమ్మల్ని సంతోషపడేటట్టుగా, మీరు మరింత ఆనందంగా ఉండేటట్టుగా, ఆరోగ్యంగా ఉండేటట్టుగా, మీరు అనుకున్న పనులు చేయడానికి మీరు యోగ్యంగా ఉండేటట్టుగా, మీకు నేను చెయ్యవలసిన సపర్యలు చేయగలిగానో చేయలేకపోయాను. ఎరగక అపచారాలే చేసి తిను. నేను ఏదో మంచి చేస్తున్నాను, ఈయనకి ఇది చేయడం వల్ల ఈయన ఇంకా సంతోషంగా ఉంటారనుకుని చెయ్యకూడని పనులు చేసేసాను. అసలు ఆ మాటలు విన్నాడు భర్త, తట్టుకోలేకపోయాడు. కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు. అంటే నటనకి ఓ దేశం, రెండో చరణానికి ఇంకో దేశం, మూడో దేశానికి ఓ సముద్రం, కోట్ల ఖర్చు అక్కర్లేదు. ఓ పెంకుటింట్లో ఇలా తీసినవి శతాబ్దాలు నిలబడతాయని నిరూపించిన పాట. ఇవి ఒకనాడు మనసుల్ని కదిపిన పాట. కాబట్టి ఉపచారాలే చేసి తిను, ఎరగక అపచారాలే చేసి తిను, గుడుదుడుకులలో తోడయి ఉంటిని.
మీరు కష్టంలో ఉన్నప్పుడు నా కష్టమని బాధపడ్డారు, మీరు సుఖపడితే నా సుఖమే అని పొంగిపోయారు. అది మీ గెలుపు అని నేను అనుకోవాలి, అది నా గెలుపు అనుకున్నాను. మీరు ఓడిపోతే మీ ఓటం అనుకోలేదు, నా ఓటం అనుకున్నాను. నేను ఓడిపోతే మళ్ళీ గెలుపు పొందాలని ఎలా అనుకుంటానో, మీరు మళ్ళీ అలా గెలవాలని అలా కోరుకున్నాను. కాబట్టి ఒడుదుడుకొలలో తోడై ఉంటిని మీ అడుగున అడుగై నడచితిని, మిమ్మల్ని అలా అనుగమించాను. అన్నిటా ఇక నేనన్న భావన లేదు, అన్నిటా మీ ఔన్నత్యాన్ని కోరుకుంటూ మీతో కలిసి నడిచాను. మీరు పెద్దవారైపోయారు, నేను పెద్దదాన్ని అయిపోయాను. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు. ఎంత గొప్ప మాట అన్నాడో. పక్షులు ఏం చేస్తాయి? గుడ్డు పెడతాయి, కష్టపడతాయి, పొదుగుతాయి, పిల్లల్ని చేస్తాయి, ఎక్కడెక్కడి నుంచో తెస్తాయి, నోట్లో పెడతాయి, పెంచుతాయి, పెద్ద చేస్తాయి, రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయాయి పిల్లలు. ఇవి ముసిలివైపోయి వీళ్ళ నోట్లో ఎవరు తెచ్చి పెడతారు? అయినా వాళ్ళిద్దరు అంతే. నేను దంపతులను చూశాను, వీధరుగు మీద అటు అరుగు మీద ఆవిడ, ఇటు అరుగు మీద ఇటు ఈయన పడుకున్నాడు. ఎవరో పట్టుకొస్తే పాపం తింటూ ఉంటారట. గుండె చెరువైపోయింది నాకు ఆ దంపతులను చూసి. పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉన్నారట. అంటే రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు వచ్చాయి ఎగిరిపోయారు ఎక్కడికో. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. రెక్కలు అలిసి మీరున్నారు. ఒకప్పుడు మీరు చాలా కష్టపడ్డారు, ఉద్యోగం చేశారు, వ్యాపారం చేశారు, కష్టపడ్డారు, సంపాదించారు, తీసుకొచ్చారు, పిల్లలు అన్నారు, ఖర్చు పెట్టారు, వృద్ధిలోకి తెచ్చారు. అప్పుడు బాగుంది. పిల్లల్ని చదివిస్తున్నాం, పిల్లలు చదువుతున్నారు, పిల్లలు ఇది చదువుతున్నారు. మనకి తెలియలేదు పిల్లలకి రెక్కలు వస్తున్నాయని. ఆ తర్వాత తెలిసింది, మీరు ఇంత రెక్కలు ముక్కలు చేసుకుని తెస్తే వాళ్ళకి రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. మీ రెక్కలు అలిసిపోయి మీరు కూర్చున్నారు. పండుటాకులము మిగిలితివి. రెండు పండిపోయిన ఆకులే. ఏది ముందు రాలుతుందో తెలియదు, కానీ నేను ముందు రాలిపోవాలని మిమ్మల్ని అడుగుతున్న పండుటాకుని. ఒక పండుటాకు ఇంకో పండుటాకుని అడుగుతోంది. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి? ఎన్ని పండగలు చూసాము, ఇంకెన్ని పండగలు చూస్తాం? ఏం నమ్మకం? కాబట్టి ఏ నోములు నేను చితిను, గత జన్మలో చేసిన నోములకు తగిన భర్త వస్తాడని కదా మనకి లోకంలో, దానానికి తగిన బిడ్డలు వస్తారని. ఏ నోములు నోచాను, ఎన్ని గొప్ప గొప్ప నోములు నోచాను, ఈ దేవుని పతిగా పొందితివి. అంటే అంత ఉత్కృష్టమైన వ్యక్తి. ఉత్కృష్టమైన వ్యక్తి అంటే ఏదో పెద్ద కీర్తి ప్రతిష్ట, ఆయన ఏదో బిరుదులు అవి ఉండాలని ఏం కాదు. అంత ప్రేమైకమూర్తి చాలు. నా యందు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నాకు ఆయన కన్నా దేవుడు నాకు లేడి. అంతటి ప్రేమైకమూర్తిని భర్తగా పొందాను. నా కోరిక ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు రాలిపోయినా వెనక మీరు రాలిపోవాలి కదా, ఆ మాట ఆవిడ అందం. కానీ ప్రతి జన్మ మీ సన్నిధిలోన ఎన్ని జన్మలెత్తినా నేను మీ దగ్గరికే వచ్చేయాలి మళ్ళీ. అది దాంపత్యం. అలా తల్లి అందం, తండ్రి అందం, కొడుకు అందం, కూతురు అందం. ఎన్ని జన్మలకి మీరే మా నాన్నగారు కావాలి, మీరే మా మామగారు కావాలి, అలా అన్నది నేను ఎక్కడ వినలేదు. కానీ భార్య అలా అంటే మాత్రం ఆ భర్త పండిపోయాడు జీవితం. ఆ దాంపత్యానికి ఇంకంతకన్నా కితాబు ఉండదు. ప్రతి జన్మ మీ సన్నిధిలోన ప్రమిదిగా వెలిగే వరమడిగి తిని. ఇలాగే కాలిపోతూ కాంతినివ్వాలి. కాలిపోతూ కాంతినిచ్చేది దీపం. బాధపడుతూ సంతోషంగా అనుగమించగలిగినది భార్య. అన్ని ప్రసవాలు, మరణ సదృశమైనటువంటి ప్రసవం, బిడ్డల్ని కనడం, ఓర్పు, పెంచడం, వాళ్ళ కోసం బెంగ, వాళ్ళని వృద్ధిలోకి రావడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం బెంగెట్టుకోవడం, భర్త కోసం బెంగెట్టుకోవడం, జీవితం అంతా బెంగలు. కానీ ఆ బెంగలలోనే సంతోషం, ఆ అనుగమించడం. కాబట్టి దీపం అలా అది ఎక్కడ పడితే అక్కడ వెలిగితే ఆ దీపానికి గౌరవం రాదు. శవంతల కట్టున పెడతారు దీపం, అది ఎలా పూజనీయం అవుతుంది? ఈశ్వర సన్నిధానంలో వెలిగిన దీపమే పవిత్రం.
మీరు ఈశ్వరుడు, ప్రేమైకమూర్తి. స్త్రీగా పుట్టడం కాదు, ఎవరికో భార్యని కావడం కాదు, మళ్ళీ స్త్రీగానే పుట్టాలి, మీకే భార్యనవ్వాలి, మీ సన్నిధిలో ప్రమిదగా వెలగాలి. ప్రమిదగా వెలిగే వరమడిగి తిని, అది నాకు ఇవ్వండి. అసలు కదిలిపోడండి భర్త, ఊగిపోడు. మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు. అంతా ప్రేమైకమూర్తులుగా, అంత అవగాహనతో ఈ జన్మకి కూడా తనివి తీరక వచ్చే జన్మలో కూడా మనం ఇలాగే కలిసి ప్రస్థానం చేద్దాం అని భార్య అడగగలిగే, మారు వడ్డని అడిగినట్టు మళ్ళీ ఉత్సాహంతో జవసత్వాలతో మళ్ళీ పుట్టి మళ్ళీ అంత ఆనందంగా మళ్ళీ మన దాంపత్యం 10 మందికి పనికొచ్చేటట్టు ప్రస్థానానికి వర్ధిల్లేటట్టు చేసుకుందాం అని పండుటాకులుగా మిగిలిపోయినప్పుడు ఒకరి గురించి ఒకరు, ఆ భార్య ప్రధానంగా భర్త గురించి అలా పాడింది అంటే భర్త ఎంత గొప్పవాడు, ఆ గృహస్థాశ్రమం ఎంత పండిందని గుర్తు, ఆ మిథునం ఎంత పండిందని గుర్తు, ఎంత గొప్పది ఈ గృహస్థాశ్రమం. నిజంగా అలా పండిపోయిన ఆకులే రాలిపోవడం చెప్పకుండా, అంత అందంగా పండిపోయిన ఆకుల దగ్గర ప్రసంగం పండిపోయింది. అలా 4వ పాట ఎంచుకుని 4 మీరు ఇక్కడే పెట్టేసి మీ సంస్థకి పిలిచి మేము తక్కువ మంది ఇవ్వండి, ఎక్కువ మంది సభ్యులు లేరండి, ఎవరికి కావాలి, ఎక్కువ తక్కువ, రాశ కావలసింది వాసి. ఎంతమందికి చెప్పారు భాగవతం? పరీక్షిత్తుకి ఒక్కడికి. ఎంతమందికి చెప్పారు ఆదిత్య హృదయం? ఒక్క రామచంద్రమూర్తికి. ఎంతమందికి చెప్పారు భగవద్గీత? ఒక్క అర్జునుడికి. గృహస్థాశ్రమ వైభవం గురించి ఆర్తి పొందిన మీ వంటి వారు 2-3 చాలు సంతోషంగా చెప్పడానికి. మీరే ఇచ్చారు ఈ పాటలు నాకు. కాకపోతే మరి నేను ఎంత బాగా చెప్పానో నాకు తెలీదు. ఆ కవి అంత బాగా రాశారు. ఉన్న సమయానికి అనుకూలంగా ఈశ్వరుడు నా చేత పలికించినంత మేర పలికాను. మీకు గృహస్థాశ్రమం మీద ఉన్నటువంటి ఈ విశ్వాసం, ఈ పూనిక, దాని పవిత్రత మీద మీకు ఉన్నటువంటి అవగాహన దినదినాభివృద్ధి పొంది ఈ గృహస్థాశ్రమం మీరు పండడానికి కారణమయ్యేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించాలని నేను ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ సంస్థకి రావడం, ఇవాళ ఈ ప్రసంగం చేయడం నా జీవితంలో ఒక మధురాతి మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది అని మీకు తెలియచేస్తూ నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ఇంతకన్నా ఆంతర్యం ఏముంటుంది ఈ 4 పాటలకి? ఇదే దీని ఆంతర్యం. శుభం భూయాత్. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. మా సంస్థ చాలా చిన్న సంస్థ, కానీ మా ఆశయాలు పెద్దవి. యథార్థానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఇంత చిన్న సంస్థకి, గట్టిగా 50 మంది సభ్యులం ఉన్న సంస్థకు మీరు వస్తారా అని అనుమానించాము. కానీ మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆసక్తిగా వినేవారు కావాలి, కానీ సంఖ్యతో పనే ఉందమ్మా అన్నారు మీరు. ఇంత ప్రేమగా వచ్చి మాకు దిశానిర్దేశం చేస్తూ చలనచిత్రాలలో పాటలు కొని ఎంత గంభీరమైనవో మాకు వివరించినందుకు మీకు అనేక నమస్కారములు, కృతజ్ఞతలు. మీరు చెప్పినట్లే ఒకరిని ఒకరం అర్థం చేసుకొని మా దాంపత్య జీవితం పండించుకుంటామని మీకు మాట ఇస్తున్నాము. మీకు మళ్ళీ కృతజ్ఞతలు. ఇంతటితో సభ సమాప్తం.